నమస్కారం. దూరదర్శన్ యాదగిరి స్పోర్ట్స్ రౌండప్ కు స్వాగతం. ప్రస్తుత కాలంలో 10 అడుగులు వేయాలంటేనే నేటి యువతకు మహా చిరాకు. ఇక కొండలు గుట్టలు ఎక్కమంటే మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తారు. కానీ ఇతను మాత్రం వందలు వేల మీటర్లు కొండల్ని కూడా అలవోకగా ఎక్కేస్తున్నాడు. ఎముకలు కొరికే చలి ఉండే మంచు పర్వతాల్ని కూడా అధిరోహిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచంలోని 7 ఎత్తైన పర్వతాల్లో రెండింటిని తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపిస్తున్నాడు. సరికొత్త రికార్డులని సృష్టిస్తున్నాడు. ఇంతా చేసి అతని వయస్సు కేవలం 13 ఏళ్లే. అతనే హైదరాబాద్కు చెందిన వండర్ బాయ్ పడకంటి విశ్వనాథ్ కార్తికేయ. హైదరాబాద్లోని బోయిన్పల్లి ఫిరోజ్గూడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీ దంపతుల కుమారుడైన విశ్వనాథ్ కార్తికేయ బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రష్యాలోని ఎల్బర్ట్స్ పర్వతం, దక్షిణాఫ్రికాలోని కీలిమంజారో, ఆస్ట్రేలియాలోని కొసియుస్కో పర్వతాన్ని ఎక్కాడు. అర్జెంటీనాలో మరో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రపంచంలోని 7 పర్వతాలను అధిరోహించడమే తన లక్ష్యంగా పెట్టుకున్న విశ్వనాథ్ కార్తికేయ పర్వతారోహణ మొదలుపెట్టిన 2 ఏళ్లలోనే ఈ ఘనతలన్నీ అందుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నిజానికి 2020 వరకు విశ్వనాథ్ కార్తికేయ ఒట్టి బద్ధకస్తుడు. 10 అడుగులు వేయాలంటేనే చిరాకు పడేవాడు. కానీ అతని తీరుని మార్చిన ఘనత సోదరి వైష్ణవికే దక్కుతుంది. సరిగ్గా 2 ఏళ్ల కిందట పర్వతారోహకురాలైన సోదరి స్ఫూర్తితో ట్రెక్కింగ్ వైపు అడుగులు వేశాడు. వైష్ణవితో కలిసి సరదాగా ట్రెక్కింగ్ ప్రారంభించిన విశ్వనాథ్ కార్తికేయ దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, తాత శివకుమార్ ప్రోత్సాహంతో ఇక చూడలేదు. పాఠశాల టీచర్లు, కోచ్ భరత్ ప్రోత్సాహం ఇవ్వడంతో శిక్షణ పొందాడు. 2020 అక్టోబర్లో వైష్ణవితో కలిసి ఉత్తరాఖండ్లోని 5800 మీటర్ల ఎత్తైన రుదుగై అటు తర్వాత 2021 ఆగస్టులో రష్యాలోని 5600 మీటర్ల ఎల్బర్ట్స్ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈసారి దాదాపు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. 5400 మీటర్లకు చేరుకున్నాక విశ్వనాథ్ కార్తికేయకు వెనుదిరగాల్సి వచ్చింది. రష్యాలోనూ అతనికి వైఫల్యం ఎదురైనా అతనిలోని పట్టుదలను మాత్రం మరింత పెంచింది, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రియల్ హీరోలకు వైఫల్యాలు విజయానికి సోపానాలవుతాయన్నది విశ్వనాథ్ కార్తికేయ నిరూపించాడు. సరదా కోసం పర్వతాన్ని ఎక్కుతూ భంగపడిన బాలుడు తర్వాత దాన్ని అభిరుచిగా మార్చుకున్నాడు. తల్లిదండ్రుల సాయంతో తెల్లవారుజామున 4 గంటలకు లేచి రోజుకు 2-3 గంటల చొప్పున 8 నెలలు శిక్షణ పొంది రాటుదేలాడు. ఈ ఏడాది విశ్వనాథ్కు విజయాల మీద విజయాలు దక్కాయి. మొదట ఈ ఏడాది ఏప్రిల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడు. అదే నెలలో 5077 మీటర్ల నాగల్షంగ్ పర్వతాన్ని ఎక్కేశాడు. మే 23న హిమాచల్ ప్రదేశ్లోని 5280 మీటర్ల ఫ్రెండ్షిప్ పీక్ పర్వతాన్ని కేవలం 7 రోజుల్లో ఎక్కి ఆసియా బుక్స్లో చోటు. ఇక విశ్వనాథ్ కార్తికేయ వెనుదిరిగి చూడలేదు. ఇక లడక్, లేహ్లోని గడ్డకట్టే చలిలో 6250 మీటర్లు అంటే 21312 అడుగుల ఎత్తులో ఉండే కాంగెట్స్, దాదాపు అదే ఎత్తులో ఉండే మౌంట్ డోజో జోంగో పర్వత శిఖరాగ్రాలకు కార్తికేయ చేరుకుని ఔరా అనిపించాడు. జూలై 9న కాంగ్ ఎట్సే మరియు జో జోంగోకు ట్రెక్కింగ్ ప్రారంభించి జూలై 22న ముగించాడు. బేస్ క్యాంప్ నుండి శిఖరానికి ప్రయాణం అంత సులువేం కాదు. ఎత్తైన ప్రదేశాల్లో గాలి పీడనం తగ్గే పరిస్థితి ఉంటుంది. గడ్డకట్టే చలి మరో సవాల్. వీటన్నింటినీ కార్తికేయ అధిగమించి 2 పర్వతాలను అధిరోహించాడు. భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. రికార్డులను తిరగరాశాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా కార్తికేయ రికార్డ్ నెలకొల్పాడు.
మొదట్లో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక గతంలో ఎక్కడైతే తనకు వైఫల్యం ఎదురైందో అక్కడే విజయ గర్వంతో కార్తికేయ నిలిచాడు. ఆగస్టు 15న రష్యాలోని ఎల్బర్ట్స్ పర్వతాన్ని రెండు వైపుల నుంచి కేవలం 24 గంటల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఎల్బర్ట్స్ పర్వతం ఈస్ట్ వైపు నుంచి 5,621 మీటర్లు, ఎల్బర్ట్స్ పర్వతం వెస్ట్ నుంచి 5,642 మీటర్లను గంటల వ్యవధిలోనే అధిరోహించాడు. తాజాగా అక్టోబర్లో దక్షిణాఫ్రికాలోని 5,895 మీటర్ల కిలిమంజారో పర్వతం, ఆస్ట్రేలియాలోని ఎత్తైన కొసియుస్కో పర్వతాన్ని ఎక్కాడు. అర్జెంటీనాలో మరో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో కార్తికేయ ఉన్నాడు. ఎవరెస్ట్ శిఖరం, ప్రపంచంలోని 7 శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని కార్తికేయ చెప్తున్నాడు. ప్రపంచంలోని మొత్తం 7 ఎత్తైన పర్వతాల్లో 2 పర్వతాలను అధిరోహించిన విశ్వనాథ్ కార్తికేయను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సెయింట్ పీటర్ స్కూల్ కరెస్పాండెంట్ టి అల్ఫోన్స్ రెడ్డి, ప్రిన్సిపల్ సువర్ణ అభినందించారు. తమ పాఠశాల గర్వించే విజయాలను కార్తికేయ అందుకుంటున్నారని, మరిన్ని విజయాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. పిల్లవాడు చిన్నప్పటి నుంచే మా స్కూల్లో ఉండి అన్ని విధాల అకాడమిక్గా, కోకరికులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం, ఆయనకి ఒక స్పెషల్ టాలెంట్గా, ఇంట్రెస్ట్గా మౌంటైనరింగ్ మీద అలవాటై వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహంతో చాలా ఎక్కువ లెవెల్స్లో ఎదుగుతూ ఉన్నాడు. ఇంత చిన్న ఏజ్లోనే అంత చేయడానికి ఆయనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా స్పెషల్గా మెన్షన్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ మదర్ చాలా వెనక ఉండి ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నారు. మేము కూడా స్కూల్లో బాబుకి క్లాసుల్లో మిస్ అయినప్పుడు కానీ, ఎగ్జామ్స్ కానీ, అసెస్మెంట్స్ కానీ అన్నిట్లో సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు గివ్ హిమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ద కమింగ్ ఇయర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, we at school provide a lot of facilities for children to really excel beyond academics. దాంట్లో ఇలా కొంతమంది స్పెషల్గా వాళ్ళ సొంత టాలెంట్స్ తోటి కూడా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ విష్ విశ్వనాథ్ నాట్ ఓన్లీ జస్ట్ టాప్ హియర్ విత్ స్కేలింగ్ ద టాప్ హైట్స్, but reach the pinnacle of his success in his life, not only in mountaineering but also in other walks of life. So he should be an inspiration to many students at St. Peter's and also the country and globe at large. And we wish you all the best, Karthikeya. కార్తికేయ ఇటు చదువుల్లోనూ ఆటల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రిన్సిపల్ సువర్ణ చెప్పారు. గొప్ప పట్టుదలతో కార్తికేయ ముందుకు సాగుతున్న తీరు అద్భుతమన్నారు. Vishwanath Karthikeya has been a student with us right from nursery, and over the years we have seen him bloom from a hesitant child to somebody who has very specific focus on what he wants to achieve and where he wishes to reach in his life. It is very rarely that we get to see students who dream and follow it up with actions which really help them reach their dreams and make it a reality. I have seen over the past couple of years Vishwanath balancing his academics, balancing his relationships with his peers at school and his family, and achieve something very, very special in his life. And the best part, I speaks about what is the next thing that he wishes to summit, doesn't speak a lot about what he has already completed. And I find he always has his focus on, after completing all this, it's going to help him get an easy entry into the defense, because that's his ultimate goal. So whatever he is doing now, it's only to make sure or to help him get an easy entry into the Indian armed services, because that's where he thinks his life or his future lies. So lot of hard work from him. It's not easy balancing that rigorous schedule as well as his academics. Never once have we had him having an incomplete work in his academics or lagging behind in his academics, which shows that he's a really well balanced child who is balancing everything in his life quite well. విశ్వనాథ్ కార్తికేయ మొదట్లో విఫలమైన ఆ తరువాత వాటి నుంచి వేగంగా పాఠాలు నేర్చుకుని మెరుగయ్యాడని అతని కోచ్ భరత్ చెప్పారు. ఇప్పుడు పరిస్థితి చాలా మారిందని, కార్తికేయ తన అనుకున్న ఎవరెస్ట్ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
So here Vishwanath Karthikey's coach is there. Vishwanath Karthikey's coach, Mr. Bharat is there. Bharat, hi. Bharat, how are you? Hi sir, I'm good. Okay. How do you feel about his achievements? Yeah, that was great. Actually, at this age, so he was making us proud. Yeah, that's awesome. So how you prepared him so long? Since how many years you were preparing him? Sir, he was with me from 2020 October. Actually, he was signed up with us for a peak called Yadagiri. So that was his first expedition with us. So that was a complete, to say I just don't want to make other words. It's complete failure for him. I mean, no, for him. We have seen him. He was very lazy kind of a boy. Oh. Okay. So he came without any training. So he can't even walk at least hour. So that was his situation in 2020 for the first time when he came. What was his age at that time? He was 12. Okay. Yes, sir. He was 12. That age is suitable for the mountain? Yeah, for that mountain it's fine, because there are more younger people, so they have climbed, but for him, no, it's a suitable but. So what was your preparations for his mountaineering? So then we saw him there was even for us. I mean, that was his first expedition with us. So we have seen him even I told to their parents it's very difficult for him to pull from that stage. So even their parents encourage, okay, you try, you keep on trying, we'll see whenever he picks, so we thought of, okay, we started our training, okay, immediately after the expedition. So he joined the training. After that, we have done 2 more expeditions. I think one is to this one. We also went to Russia, which is Europe-sized peak. Okay. So even the height is 5,600 meters, but no, there was the other failure again. Okay. What was your planning, basically, for him, for this type of guy? See, after the first 2-3 failures, we increased. So actually, even though if you see, whenever he is failing, so he is coming up with the betterment. He is not he's not lacking in anything. Okay, he is coming up with the betterment. So that's how we attracted towards him. So that's how made us. So we planned very tight schedule. For every department, we have a coach for everything. For training, he has a gym trainer, especially everything. That's how we started. Even he used to spend a lot of time in the gym. So a lot of time for the cardio. Okay, even mentally. So we prepared him mentally, okay, fine, physically, okay. Anyway, there are equipment, there are coaches. So what mentally he has to come up with. There is no one to train mentally. Do you have any other hopes on him in the future? What are your hopes? Yes, we have. We have the hope, anyway, he'll come with a very huge success. Okay. Yeah. Mount Everest also? Yeah, actually, look, see, even now he can climb Mount Everest, I'm saying, But age is not. Age is not permitted. It's they have to cross, because these days they made a very strict rules. They have to cross 16. Okay. Yeah. Then what is your message to the youth people, young people? See, actually, when coming to kids, when you see kids, even the parents see kids, from their beginning of studies, from their primary education, every time they want success. Either ranks, either in sports, but what actually should be kids has to prepare for if they face the failure, they have to accept that failure. Okay, that is important. So that's how actually this fail mountaineering, it makes you learn that you have to accept the failure. Then only you'll become. What are the fundamental hurdles which these young people face in this mountaineering expedition? Yeah, there are a lot of. See, when coming to mountains, it's not about physical. So when climbing a mountain, it's if you see 20% only it comes to physical. Okay, at one stage everyone will drop. So then the mental strength will work. So they have to cope up with that. తన కుమారుడు అంత ఎత్తుకు చేరుకున్నాడంటే చాలా గర్వంగా ఆనందంగా ఉందని కార్తికేయ తల్లి లక్ష్మి చెప్పారు. కార్బోహైడ్రేట్లు, కూరగాయలు, విటమిన్లు ఉండే విధంగా ఆహారాన్ని అందించడంతో పాటు ఉదయం 5 గంటలకు నిద్రలేపి జిమ్కు తీసుకెళ్లేవాళ్లమన్నారు. తాత ప్రోత్సాహం కూడా ఎంతో ఉందన్నారు. కార్తిక్ ఇన్ని బిగ్ అచీవ్మెంట్స్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంట్లో మా అందరికీ వీఆర్ సో మచ్ లక్కీ టు హ్యావ్ ఇట్లాంటి బాబు ఉండడం మాకు. వాడు ఇన్ని వరల్డ్ రికార్డ్స్ ఒక మంత్లోనే 2 వరల్డ్ రికార్డ్స్ చేశాడు. డోజాంగో అండ్ కాంగ్యాట్సిటు అండ్ ఇండిపెండెన్స్ డేకి రష్యాలోని యూరోప్లో హైయెస్ట్ పీక్ ఎల్బ్రూస్ ఈస్ట్ అండ్ వెస్ట్ 24 అవర్స్లో చేసిండు. బాబు చిన్నప్పటి నుంచి ఇంత యాక్టివ్ కాదు. హీ యూస్ టు బి లేజీ. కానీ వాళ్ళ సిస్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఐ వాంట్ ఫస్ట్ ఒకసారి టైంపాస్ కన్నట్టే ఎక్కాడు. అక్కడ వెళ్ళినాక వాడు ఆ మౌంటైన్స్ని చూసి ఐ వాంట్ టు గో అన్నాడు.
దానికి మా మామయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, మా అత్తయ్య గారు కూడా సపోర్ట్ చేశారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు. నాకు ఏదైనా అవసరం ఉంది అంటే వాళ్ళిద్దరు సజెస్ట్ చేస్తుండే మా ఇన్లాస్ ఎట్లా ఏంటి అన్నది కార్తిక్ దగ్గర. అట్లా హెల్ప్ అవుట్ అయింది. కార్తిక్ కొంచెం సైలెంట్ ఉంటుండే, ఇట్లా ఎక్కడం అచీవ్ చేయడం ఇలాంటివైనా ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పారు. లెసన్స్ ఏమైనా మిస్ అయినా, టాపిక్స్ ఏమైనా మిస్ అయినా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. పిల్లలు కూడా చాలా కోఆపరేటివ్ ఉంటుండే కార్తిక్తో. కార్తిక్ కూడా చాలా మింగల్ అయిపోతాడు, చాలా ఫ్రెండ్లీ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటి వరకు కూడా ఇవి ఆశించలేదు, ముందు కూడా ఆశించాను. వానికి ఏదైతే ఇష్టం ఉందో ఆ గోల్స్ని వాళ్ళు రీచ్ కావాలంతే. ఏ చైల్డ్ అయినా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మొదటి ట్రెక్కింగ్ మౌంట్ రుదుగైరా, ఆ తర్వాత ఎల్బ్రస్ పర్వతారోహణలో విఫలమైనప్పటికీ నిరంతర అభ్యాసం, సరైన ఫిట్నెస్ శిక్షణతో విజయాల బాట పట్టినట్లు కార్తికేయ తెలిపాడు. ఎవరెస్ట్ శిఖరం 7 శిఖరాల్ని అధిరోహించడమే తన లక్ష్యమని చెబుతున్న విశ్వనాథ్ కార్తికేయ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. Padakanti Vishwanath Karthikey, a boy of 13 years age, achieved many things in mountaineering. I am with him. Let me talk to him. Hello Vishwanath Karthikey, how are you? Hello sir. So what were your achievements in mountaineering? I have successfully submitted Mount Everest Base Camp, Friendship Peak, and I also submitted Kangyatse 2 and Zhojongo in 72 hours. It's in Leh Ladakh. Those both mountains are 6,000 plus. Kangyatse 2 is like 6,250 meters and Zhojongo is like 6,240 meters. And I also submitted Mount Elbrus, east and west side, Europe's highest mountain, in 24 hours span on August 15th. What is your one of the I came to know that you have achieved a world record. What is that world record? I also got a world record because I have submitted this Kangyatse 2 and Zhojongo 72 hours. I am the fastest teen and the youngest teen to submit those both mountains in 72 hours. So I got world record. ఇవి రెండు కూడా మీకు లేలోనే ఉన్నాయా? లేలో ఉన్నాయి. అంటే మీకు ఆ ట్రైనింగ్ పార్ట్ అంతా ఎట్లా జరిగింది? వాట్ ఇస్ ఈ ట్రైనింగ్ నేను యాక్చువల్లీ ఒక 8 to 9 months ఆ ట్రెక్ ముందు స్టార్ట్ చేశాను. అది ట్రెక్ అంటే ఆ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో అవన్నిట్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుండే. మళ్ళీ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు సైకిల్ రైడ్స్కి పోతుండే, మళ్ళీ ఇది కూడా చేస్తుండే నేను, అంటే స్టెప్ అప్స్ అవన్నీ. ఓకే, మీ అంటే ఈ ట్రైనింగ్ ఎట్ వాట్ ఏజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్? I started my training when I was 12. Okay, so before that who has inspired you for this adventurous sports? My sister Padakanti Vaishnavi. She has inspired me to become a mountaineer because she had an interest on mountaineering. So I accompanied her for my first trek, Mount Rudugaira. Where? It's located in Dehradun. Okay. At where in which year? 2020 October. Okay. So from there you have started your journey. Yes. Mountaineering. And apart from your inspirations, what are your అంటే స్కూల్లో కూడా కోఆపరేషన్ ఉండేనా స్కూల్లో? ఉండే. అంటే ఎట్లా అంటే నేను ఎప్పుడైనా అబ్సెంట్ ఉంటే వాళ్ళు యాక్చువల్లీ ఆ నోట్స్ మళ్ళీ నాకు మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ ఆన్లైన్లో పంపిస్తారు. మళ్ళీ చాలా ఎక్కువ నోట్స్ ఉంటే ఎగ్జామ్ దగ్గర ఉంటే నాకు ప్రింట్అవుట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు టీచర్స్. ఇప్పటివరకు ఎన్ని మౌంటైన్స్ యూ హ్యావ్ రీచ్డ్? I have successfully submitted 9 mountains. No, what are those? Mount Nagarshang, Mount Terraskol, Everest Base Camp, and Kangyatse 2, Zhojongo, Elbrus east and west side, and I also did Friendship Peak. Which is the toughest mountaineering? Kilimanjaro also, and Kosciuszko. Okay. Which is the toughest mountaineering? Toughest one was Kangyatse 2. ఆ టైంలో నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? యాక్చువల్లీ నాకు ఇక్కడ చెస్ట్ పైన నొస్తుండే, ఎందుకంటే అక్కడ లో ఆక్సిజన్ ఉంటుంది, అందుకే మీ లంగ్స్ కెపాసిటీ అంత ఎక్కువ ఉండదు కాబట్టి లంగ్స్ పెయిన్ వస్తుంది. మళ్ళీ నాకు చాలా నిద్ర వస్తుండే, ఎందుకంటే నేను స్లీప్ వాక్ సరిగా చేయకపోతుండే అందుకు. సో మీకు ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయి లేవు అని చెప్పి మిమ్మల్ని డ్రాప్ చేసిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? మిడిల్లో డ్రాప్ కావడం అట్లాంటిది ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా? నో. సో ఫుడ్, ఆల్ దోస్ థింగ్స్
వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ అంటే వాట్ ఈస్ ద షెడ్యూల్ ఆఫ్ ద ఫుడ్స్ అండ్ వగేరా? అంటే నాకు మౌంటైన్ బైట్ ఉన్నప్పుడు ఒక ప్రాపర్ డైట్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి కవర్డ్ ఇన్ దాట్. ఓకే, దెన్ నెక్స్ట్ మీకున్న ఇబ్బందులు ఎలా వచ్చాయి అంటే జస్ట్ ఈ ప్రిపరేషన్ మొత్తం మాడ్యూల్లో ఫుడ్ కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి విచ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యూ హ్యావ్? I would do cardio because when you do cardio your heart rate would be like 140. Okay. Have you supervised by any doctor or any cardiothoracic person or like such? No, I have a trainer, Prashant sir, Chaitanya sir and Nikhil sir. Okay. Those are all physical trainers or any? Physical trainers. Okay. And on mountain I have Bharat sir and Romal sir. Okay. నీ ఫిట్నెస్ లెవెల్ పైన భరత్ సారి యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉండేది? అంటే ఎవ్రీడే అతను వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుతుండే నా ఫిట్నెస్ గురించి, మళ్ళీ ఏమేం చేయాలో నెక్స్ట్ టైం చేయాలో దానికోసం వాళ్ళకి చెప్తుండే, వాళ్ళు ప్రిపేర్ చేస్తుండే నన్ను. ఓకే, ఇంకా ఫ్యూచర్లో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి నీకు? నేను జనవరిలో అకాంగ్వా చేద్దాం అనుకుంటున్నా, తర్వాత 7 summits, ఇంకా మెనీ మోర్ మౌంటైన్స్. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ సజెషన్ టు ద యువర్ పియర్ గ్రూప్, యువర్ ఫ్రెండ్స్ వగైరా? ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు? దీన్ని సజెస్ట్ చేయొచ్చా జనాలకి, పిల్లలకి? అంటే ఇఫ్ దే ఆర్ కేపబుల్ దే ఆర్, ఇఫ్ దే వాంట్ దే క్యాన్ ట్రై. అచ్చా, ఎవరన్నా మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు ఉన్నారా నీతో పాటు వచ్చిన వాళ్ళలో? నీతో పాటు ప్రొసీడ్ అయ్యి మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారా ఎప్పుడన్నా? ఇంకోటి ఏంటంటే మీరు ఈ మౌంటైనింగ్ చేసేటప్పుడు మిగతా కంట్రీస్ వాళ్ళతో కలిపి చేసేవారా లేకపోతే ఓన్లీ ఇండియన్స్తో చేసేవారా? ఇండియన్సే ఎక్కువగా. ఒక గ్రూప్గా ఉండేది ఎంతమంది గ్రూప్గా? ఒక 9 to 10 లేకపోతే 7 అప్పుడప్పుడు. ఓకే, 7. అందరూ కలిసిమెలిసిగా ఉండేదా లేకపోతే ఇండివిజువల్ ట్రైనింగ్స్ ఏమైనా ఉండేదా? ఒక ట్రైనింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఎక్కేటప్పుడు కలిసిమెలిసి ఉంటాం. ట్రైనింగ్ ఇండివిజువల్ సపరేట్గా ఒకరొకరికి ఒక్కొక్క ట్రైనింగ్ అంటే అందరు వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు కానీ ఇండియాలోనే. ఓకే, బట్ సింగిల్ పాయింట్లో ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి? అంటే ఐ మీన్ టు సే దట్ అందరినీ కలిపి ఒకేసారి ట్రైనింగ్ చేయడము అట్లాంటిది ఉంటుంది? అంటే వాళ్ళు చేస్తుంటారు కదా, ట్రెక్ ముందు స్టార్ట్ చేస్తారు. నేను అంటే ట్రైనింగ్ నాకు కంటిన్యూ అయితేనే ఉంది, నేను ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ట్రెక్స్ కోసం వాళ్ళు ట్రైనింగ్ 2-3 months ముందు స్టార్ట్. బిఫోర్ మీకు అంటే టాప్ పీక్ లెవెల్కి వెళ్ళే ఒక మౌంటైన్ ఎక్కే ముందు మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు? మీ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది? అంటే నేను దాని గురించి ఎక్కువ థింక్ చేయను, అందుకే యూ జస్ట్ ఫోకస్డ్ ఆన్ ద పీక్, అంతేనా? దట్స్ ఓకే. అండ్ దానికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా క్లైంబింగ్ ఇంత టైంలో? అంటే కొన్ని మౌంటైన్స్కి అది టైం లిమిట్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు మార్నింగ్ జల్దీ సన్ ఎక్కువ వచ్చేస్తుంది ఆ మౌంటైన్స్ పైన, అందుకే స్నో మెల్ట్ కావడం అని అయితే. ఎక్కువ కొన్ని మౌంటైన్స్ జల్దీ రాత్రి కాగానే స్టోన్స్ పడుతుంటాయి, అందుకే అందులో 4 o'clock వరకు కిందికి వచ్చేసేయాలి. దెన్ అక్కడ మీకు మిడిల్లో మళ్ళీ ఏమన్నా అరేంజ్మెంట్స్ ఉంటాయా అక్కడ స్టే చేయడానికి? అట్లా క్యాంప్స్ ఉంటాయి, క్యాంప్స్ చేసుకోవచ్చు కదా మీరు? అంటే రీచ్ కావాలి, మధ్యలో చేసుకోలేము, రీచ్ కావాలి. ఓకే, మిడిల్లో క్యాంప్స్ ఉంటాయి, అక్కడ మళ్ళీ డాక్టర్స్ పర్యవేక్షణ అట్లాంటిది ఉంటుందా? ఉండదు. మీరే మీ కిట్ ఉంటుందా? మీ సెల్ఫ్ కిట్ ఉంటుంది. ఓకే, మీ కోచ్ విల్ నాట్ కమ్ అలాంగ్ విత్ యూ ఆర్ హీ విల్ కమ్ టు ద టాప్? యా. ఓకే, డన్. దెన్ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హూ సపోర్టెడ్ యూ అండ్ హూమ్ టు కంగ్రాచులేట్? My parents, grandparents and my cousins. Specifically my mother, grandfather. Who have taken care of you all these things, tough journey? My mother and father, because they would drop me to the gym, and my mother would prepare me a proper diet, like that. So what is the diet? What are those things in diets? Paneer, paneer, soya, పెసర్లు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్, రోటీ, ఓట్స్, అంతే. ఈ అడ్వెంచరస్ స్పోర్ట్స్ పట్ల గవర్నమెంట్ దృష్టి ఎట్లా ఉంది? గవర్నమెంట్ మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తుంది? అంటే వాళ్ళు ఏం స్పాన్సర్ ఇయ్యరు, అంటే అంత ఎక్కువ రికగ్నైజ్డ్ కాదు. ఓకే, మీకు స్పెషల్ స్పాన్సర్షిప్స్ ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు? ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ స్పాన్సర్షిప్? ఓకే, ఎక్కడన్నా అప్రోచ్ అయ్యారా? అంటే కొన్ని ప్లేసెస్లో అది పంపించాము మెయిల్స్ అట్లా.
Have you received any records? Yeah, I have received Indian Book of Records and Asian Book of Records for that. Okay. And I'm receiving my other Asian Book of Records and Indian Book of Records in a month or in a week. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు ఉంటుంది. ఏది ఆ 2 మౌంటైన్స్ లెక్కినప్పుడు. Then what about world record? Somebody told me that you have achieved also world record. వరల్డ్ రికార్డ్ కానీ దానికి అది ఏమీ రాదు. Okay, but it is వరల్డ్ రికార్డ్. world record, but there is no recognition. Yeah. Okay, done. Thank you for your interview, and I hope you achieve your success in more and splendor manner. Okay. Yes. Done. Thank you. Thank you, sir. ఇది కార్తికేయ అచీవ్మెంట్స్. కార్తికేయ తన చిన్న వయసులోనే 13 ఏళ్ల వయసులోనే చాలా అద్భుతమైన అచీవ్మెంట్స్ సాధించారు. ఈ జర్నీని ఇంకా కొనసాగిద్దామనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర